నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, ఇంకా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం నమస్కారం. గురువుగారు, ఇక తదుపరి రాశి సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా తల్లి. సింహరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడు మిథున రాశిలో ఉన్నాడు. హ్మ్. బుధ శుక్రుడితో. ఇక వీరికి రెండో ఇంట శని ఉన్నాడు. సప్తమంలో శని, అష్టమంలో రాహు ఉన్నాడు. హ్మ్. వాస్తవానికి సింహరాశి వారికి బాగున్నట్టే అనిపించి కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఓకే. అందులో జూలై నెలలో ఈ సింహరాశి వారు చాలా అధికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎప్పటి వరకు అంటే హ్మ్. జూన్ 15 తారీఖు వరకు రాత్రి 2 గంటల వరకు కూడాను. జూలై ఎందుకంటే 15. 16 నాడు హ్మ్. రవి మారుతున్నాడు హ్మ్. అంటే మాసం మధ్య వరకు. మధ్య వరకు. హ్మ్. కాబట్టి ఈ ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ హ్మ్. వస్తే హ్మ్. కేవలం పై అధికారుల వలన ఒత్తిడి, ఓకే. తర్వాత స్థాన మార్పు, హ్మ్. వీరి తప్పు లేకున్నా వేరే వాళ్ళు చేసిన తప్పుకు వీరు శిక్ష అనుభవించి హ్మ్. వీరు స్థాన బదిలీలు చేయడము, హ్మ్. డిస్మిస్సులు కావడము హ్మ్. ఉద్యోగం నుండి, హ్మ్. ఇట్లాంటివి బాగా కనిపిస్తున్నాయి మనకు. ఓకే. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఈ సింహరాశి వారు గనుక ఉన్నట్లయితే హ్మ్. మీకు ఏసీబీ ద్వారా చాలా ఇబ్బందులున్నాయి. అంటే మీరు లంచాలు తీసుకోకండి. ఈ నెలలో అయ్యగారు చెప్తున్నారని కాదు, ఎప్పుడూ లంచాలు తీసుకోకండి. ఓకే. ఎందుకంటే వీరికి చాలా ఇబ్బందుందమ్మా. మీ ఏసీబీ ద్వారా వీళ్ళకు చాలా ఇబ్బందులున్నాయి సింహరాశి వారికి. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు ముట్టకండి దయచేసి. ఓకే. ఎందుకంటే తప్పకుండా పట్టుబడే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు మళ్ళా. ఈ కేతు అనేది సునాయాసంగా వచ్చే డబ్బును సూచిస్తుంది తల్లి. ఓకే. ఈ సునాయాసంగా వచ్చాయి కదా లంచం అంటే. హ్మ్. హ్మ్. ఆ! కాబట్టి దాని ద్వారా ఇబ్బందుల్లో పడే అవకాశాన్ని రాహువు దశమంలో ఉండి చేస్తున్నాడు. రైట్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని నా యొక్క సూచన. ఇక మిగతా విషయాలకు వెళ్ళినట్టయితే వీళ్ళకి సింహరాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమ రాశులు ఖాళీగా ఉన్నప్పటికీ చతుర్థంలో శని వక్రే ఉండడం వల్ల వీళ్ళకి తల్లి యొక్క ఆరోగ్యం కాస్త నలత చెందే అవకాశమే ఉంది గానీ బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్. తర్వాత పంచమంలో రాహు ఉండడం వల్ల కాస్త సంతానం గురించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే కొంచెం వారు బడికి వెళ్ళక మారాన్ చేయడము, మనం కొత్తగా వాళ్ళను స్కూళ్ళల్లో వేయడము, లేదా వాళ్ళని ఏదైనా హాస్టళ్ళల్లో వేస్తే హ్మ్. మాకు ఉండడానికి ఇష్టంగా లేదు, అయిష్టంగా ఉంది, మొండితనం భోజనం చేస్తారు. పడటం లేదు, హ్మ్. ఇలా హ్మ్. చేయడం లాంటివి కాస్త ఇబ్బందులు అంతే ఓకే. ఉంటాయి గానీ మిగతా పెద్ద మొత్తంలో ఇబ్బందులైతే ఏమి లేవు. కనబడట్లేదు. హ్మ్. దాదాపు వీరికి ఈ నెలలో 16 తర్వాత చాలా అనుకూలంగా ఉంటుందని ఓకే. చెప్పవచ్చు తల్లి. ఇక వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అన్నా, లేదా వాళ్ళకున్న ఈ చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలంటే ఏ పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగానే నేను పరిహారాలు చెప్తాను. ఎందుకంటే చాలా ఉన్నాయి. ఎట్లంటే ఇప్పుడు ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవాలి. రైట్. అది చదవడానికి అంత సమయం ఉండదు వాళ్ళు. తెల్లవారు లేస్తే ఉద్యోగానికి వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి. హ్మ్. హ్మ్. మీరు కేవలం స్నానం చేసిన తర్వాత సూర్యుడు కనిపించే అదృష్టవంతులు ఎవరైనా ఉంటే నాలాంటి వారు, హ్మ్. నాకు ఎదురుంగా కనిపిస్తుందనమాట. హ్మ్. ఉదయం స్నానం అంటే సూర్యుడు రాకముందే సూర్యుడు అప్పుడే వస్తుంటాడు నేను స్నానం చేసేటప్పుడు. హ్మ్. అది నా అదృష్టం. హ్మ్. ఎందుకంటే మాకు ఆగ్నేయంలోనే ఒక ట్యాప్ ఉంది. హ్మ్. ఇటు స్నానం చేయగానే అటు నా పేరు రవీంద్రనాథ్ కాబట్టి మా అన్నయ్య అనుకుంటాను నేను. జిఎస్ సదాశివ ధ్రువమండల మధ్యవర్తి అని ఆయనకు నమస్కరించి ఓకే. సూర్యాసనాలు వేసుకొని హ్మ్. ఇంట్లోకి వచ్చి తర్వాత అనుష్ఠానం చేసుకుంటారు. ఓకే. అయితే అలా లేని వాళ్ళు అధమ పక్షం తూర్పు వైపు నుంచొని హృదయపూర్తిగా హ్మ్. మనస్సు నిండా ఏదో నాకేదో కావాలనే కోరిక మొట్టమొదలు కోరకండి. హ్మ్. సూర్యుడికి మనస్ఫూర్తిగా మీ యొక్క మనస్సులో ఉన్న విషయాలను నివేదించండి, నమస్కరించండి. రైట్. అది సరిపోతుంది. ఓకే.
సో అదండి సింహరాశి వారు. మొత్తానికి బానే ఉంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల అద్భుతాలు జరుగుతాయి ఒక్కొక్కసారి. సో అలాంటి అద్భుతాలు మీ లైఫ్‌లో జరగాలి అంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు మాట్లాడటం జరుగుతుంది. తప్పకుండా అపాయింట్‌మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జాతకాలకు సంబంధించి చక్కగా వివరించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.